ఎప్పుడైనా ఆలోచించారా? సత్యాన్ని అంగీకరించిన వారికి అల్లాహ్ ఎలాంటి శుభవార్తను ఇచ్చాడు? తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత ఎంత గొప్పది! రండి, తెలుగు అనువాదంతో సూరా అల్ అహ్కాఫ్ యొక్క అందమైన ఖురాన్ పారాయణాన్ని మనసారా ఆలకిద్దాం. నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. హామీమ్. హామీమ్. తన్జీలుల్ కితాబి మినల్లాహిల్ అజీజిల్ హకీమ్. ఈ గ్రంథం ఖురాన్ అవతరణ సర్వశక్తిమంతుడు, మహావివేకవంతుడైన అల్లాహ్ తరఫు నుండి జరిగింది. ما خلقنا السماوات والأرض وما بينهما إلا بالحق وأجل مسمى والذين كفروا عما أنذروا معرضون. మేము ఆకాశాలను, భూమిని మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని సత్యంతో ఒక నిర్ణీత కాలం కొరకు మాత్రమే సృష్టించాము. మరియు సత్యాన్ని తిరస్కరించిన వారు తమకు చేయబడిన హెచ్చరిక నుండి విముఖులవుతున్నారు. قل أرأيتم ما تدعون من دون الله أروني ماذا خلقوا من الأرض أم لهم شرك في السماوات ائتوني بكتاب من قبل هذا أو أثارة من علم إن كنتم صادقين. వారితో ఇలాను, అల్లాహ్ను వదలి మీరు ప్రార్థిస్తున్న వాటిని గురించి ఆలోచించారా? అయితే నాకు చూపండి, వారు భూమిలో ఏమి సృష్టించారో, లేదా వారికి ఆకాశాలలో ఏదైనా భాగముందా? మీరు సత్యవంతులే అయితే దీనికి, ఈ ఖురాన్కు ముందు వచ్చిన ఏదైనా గ్రంథాన్ని లేదా ఏదైనా మిగిలి ఉన్న జ్ఞానాన్ని తెచ్చి చూపండి. ومن أضل ممن يدعو من دون الله من لا يستجيب له إلى يوم القيامة وهم عن دعائهم غافلون. మరియు అల్లాహ్ను వదలి పునరుద్ధాన దినం వరకు తమ ప్రార్థనలను విని సమాధానమివ్వలేనటువంటి వారిని ప్రార్థించే వారికంటే ఎక్కువ మార్గభ్రష్టులెవరు? మరియు వారు తమను ప్రార్థించే వారి ప్రార్థనలను ఎరుగకుండా ఉన్నారు. وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ. మరియు మానవులను పునరుద్ధాన దినమున సమావేశపరచిబడినప్పుడు ఆరాధించబడిన వారు తమను ఆరాధించిన వారికి విరోధులై ఉంటారు, మరియు వారి ఆరాధనను తిరస్కరిస్తారు. وَإِذَا تُتْلَى عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالَ الَّذِينَ كَفَرُوا لِلْحَقِّ لَمَّا جَاءَهُمْ هَذَا سِحْرٌ مُبِينٌ. మరియు వారికి మా స్పష్టమైన సూచనలు, ఆయాత్ వినిపించబడినప్పుడు సత్యతిరస్కారులు, సత్యం, ఈ ఖురాన్ వారి ముందుకు వచ్చినప్పుడు ఇలా అంటారు, ఇది స్పష్టమైన మంత్రజాలమే. أَمْ يَقُولُونَ افْتَرَاهُ قُلْ إِنِ افْتَرَيْتُهُ فَلَا تَمْلِكُونَ لِي مِنَ اللَّهِ شَيْئًا هُوَ أَعْلَمُ بِمَا تُفِيضُونَ فِيهِ كَفَى بِهِ شَهِيدًا بَيْنِي وَبَيْنَكُمْ وَهُوَ الْغَفُورُ الرَّحِيمُ. లేదా ఇలా అంటారు, ఇతనే, ముహమ్మదే దీనిని కల్పించాడు. వారితో ఇలాను, ఒకవేళ నేను దీనిని కల్పించి ఉండినట్లయితే మీరు నన్ను అల్లాహ్ శిక్ష నుండి ఏమాత్రం కాపాడలేరు. మీరు కల్పించే మాటలు ఆయనకు బాగా తెలుసు. నాకు మీకు మధ్య ఆయన, అల్లాహ్ సాక్ష్యమే చాలు. మరియు ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. قُلْ مَا كُنْتُ بِدْعًا مِنَ الرُّسُلِ وَمَا أَدْرِي مَا يُفْعَلُ بِي وَلَا بِكُمْ إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَى إِلَيَّ وَمَا أَنَا إِلَّا نَذِيرٌ مُبِينٌ. ఓ ముహమ్మద్, వారితో ఇలాను, నేను మొట్టమొదటి ప్రవక్తనేమీ కాను. నాకు మరియు మీకు ఏమి కానున్నదో నాకు తెలియదు. నేను అనుసరించేది నాపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం, వహీ,
మాత్రమే. మరియు నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే. قل أرأيتم إن كان من عند الله وكفرتم به وشهد شاهد من بني إسرائيل على مثله فآمن واستكبرتم إن الله لا يهدي القوم الظالمين. వారిలో ఇలాను, ఇది ఈ ఖురాన్ ఒకవేళ అల్లాహ్ తరఫు నుండి వచ్చి ఉండి మీరు దీనిని తిరస్కరిస్తూ ఉండినట్లయితే మీ గతి ఏమవుతుందో మీరు ఆలోచించరా? ఇస్రాయిల్ సంతతికి చెందిన ఒక సాక్షి ఇది ఈ ఖురాన్ దాని తౌరాత్ లాంటి గ్రంథమేనని సాక్ష్యం ఇచ్చాడు మరియు విశ్వసించాడు కూడా. కాని మీరేమో అహంభావానికి గురి అయ్యారు. నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు. وقال الذين كفروا للذين آمنوا لو كان خيرا ما سبقونا إليه وإذ لم يهتدوا به فسيقولون هذا إفك قديم. సత్యతిరస్కారులు విశ్వాసులను గురించి ఇలా అంటారు, ఒకవేళ ఇందులో ఇస్లాంలో మేలే ఉంటే వీరు మా కంటే ముందుగా దాని వైపునకు పోయి ఉండేవారు కాదు మరియు వారు దాని ఖురాన్ నుండి మార్గదర్శకత్వం పొందలేదు. కాబట్టి వారు ఇదొక ప్రాచీన బూటక కల్పనయే అని అంటారు. وَمِن قَبْلِهِ كِتَابُ مُوسَى إِمَامًا وَرَحْمَةً وَهَذَا كِتَابٌ مُصَدِّقٌ لِسَانًا عَرَبِيًّا لِيُنذِرَ الَّذِينَ ظَلَمُوا وَبُشْرَى لِلْمُحْسِنِينَ. మరియు దీనికి ఈ గ్రంథానికి పూర్వం మూసా గ్రంథం మార్గదర్శినిగా మరియు కారుణ్యంగా వచ్చింది. మరియు ఈ గ్రంథం ఖురాన్ దానిని ధృవీకరిస్తూ అరబ్బీ భాషలో దుర్మార్గులను హెచ్చరించటానికి మరియు సజ్జనులకు శుభవార్తలు ఇవ్వటానికి వచ్చింది. ఇన్నల్లదీన ఖాలూ రబ్బునల్లాహు థుమ్మ ఇస్తఖామూ ఫలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహ్జనూన్. నిశ్చయంగా ఎవరైతే మా ప్రభువు అల్లాహ్యే అని తరువాత దానిపై స్థిరంగా ఉంటారో అలాంటి వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా. ఉలైక అస్హాబుల్ జన్నతి ఖాలిదీన ఫీహా జజాఅన్ బిమా కానూ యఅమలూన్. అలాంటి వారే స్వర్గవాసులవుతారు. తాము చేస్తూ ఉండిన మంచి కర్మల ఫలితంగా వారు అందులో శాశ్వతంగా ఉంటారు. وَوَصَّيْنَا الْإِنسَانَ بِوَالِدَيْهِ إِحْسَانًا حَمَلَتْهُ أُمُّهُ كُرْهًا وَوَضَعَتْهُ كُرْهًا وَحَمْلُهُ وَفِصَالُهُ 30 شهرا حتى إذا بلغ أشده وبلغ 40 سنة قال رب أوزعني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضاه وأصلح لي في ذريتي إني تبت إليك وإني من المسلمين. మరియు మేము మానవునికి తన తల్లిదండ్రుల పట్ల మంచితనంతో మెలగాలని ఆదేశించాము. అతని తల్లి అతనిని ఎంతో బాధతో తన గర్భంలో భరించింది మరియు ఎంతో బాధతో అతనిని కన్నది. మరియు అతనిని గర్భంలో భరించి అతనిని పాలు విడిపించే వరకు 30 నెలలు అవుతాయి. చివరకు అతడు పెరిగి పెద్దవాడవుతాడు మరియు అతడు 40 సంవత్సరాల వయస్సుకు చేరి ఇలా అంటాడు, ఓ నా ప్రభూ, నీవు నాకు మరియు నా తల్లిదండ్రులకు ప్రసాదించిన అనుగ్రహాలకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి మరియు నీవు ఇష్టపడే సత్కార్యాలు చేయటానికి నాకు సద్బుద్ధిని ప్రసాదించు మరియు నా సంతానాన్ని కూడా సద్వర్తనులుగా చేయి. నిశ్చయంగా నేను పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలుతున్నాను. మరియు నిశ్చయంగా నేను నీకు విధేయులైన ముస్లింలైన వారిలో ఒకడిని. أولئك الذين نتقبل عنهم أحسن ما عملوا ونتجاوز عن سيئاتهم في أصحاب الجنة وعد الصدق الذي كانوا يوعدون. ఇలాంటి వారి నుండి మేము వారి మంచి కర్మలను స్వీకరిస్తాము మరియు వారి చెడు కర్మలను ఉపేక్షిస్తాము
వారు స్వర్గవాసులలో చేరుతారు. ఇది వారికి చేయబడిన వాగ్దానం, ఒక సత్యవాగ్దానం. والذي قال لوالديه أف لكما أتعدانني أن أخرج وقد خلت القرون من قبلي وهما يستغيثان الله ويلك آمن إن وعد الله حق فيقول ما هذا إلا أساطير الأولين. మరియు ఎవడైనా తన తల్లిదండ్రులతో ఇలా అంటే, ఛీ పొండి, ఉఫ్! నేను గోరీ నుండి సజీవిగా లేపబడతానని మీరు నన్ను బెదిరిస్తున్నారా? మరియు వాస్తవానికి నాకు ముందు ఎన్నో తరాలు గతించాయి, కాని తిరిగి లేపబడలేదు కదా. మరియు వారిద్దరూ అల్లాహ్ సహాయం కోరుతూ ఇలా అంటారు, ఓ దౌర్భాగ్యుడా! విశ్వసించు, నిశ్చయంగా అల్లాహ్ వాగ్దానం సత్యం. అప్పుడు వాడు ఇలా అంటాడు, ఇవన్నీ కేవలం పాతకాలపు కట్టుకథలు తప్ప మరేమీ కావు. أولئك الذين حق عليهم القول في أمم قد خلت من قبلهم من الجن والإنس إنهم كانوا خاسرين. వీరికి పూర్వం గతించిన జిన్నాతుల మరియు మానవ సమాజాలలో ఇలాంటి వారి మీదనే అల్లాహ్ వాక్కు శిక్ష సత్యమైంది. నిశ్చయంగా వారే నష్టపడిన వారయ్యారు. وَلِكُلٍّ دَرَجَاتٌ مِّمَّا عَمِلُوا وَلِيُوَفِّيَهُمْ أَعْمَالَهُمْ وَهُمْ لَا يُظْلَمُونَ. ప్రతి ఒక్కరికీ వారి వారి కర్మలకు తగిన స్థానాలుంటాయి, మరియు ఇది వారి కర్మలకు తగినట్లుగా పూర్తి ప్రతిఫలమివ్వటానికి మరియు వారికి ఎలాంటి అన్యాయం జరగదు. وَيَوْمَ يُعْرَضُ الَّذِينَ كَفَرُوا عَلَى النَّارِ أَذْهَبْتُمْ طَيِّبَاتِكُمْ فِي حَيَاتِكُمُ الدُّنْيَا وَاسْتَمْتَعْتُمْ بِهَا فَالْيَوْمَ تُجْزَوْنَ عَذَابَ الْهُونِ بِمَا كُنتُمْ تَسْتَكْبِرُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَبِمَا كُنتُمْ تَفْسُقُونَ. మరియు ఆ రోజు సత్యాన్ని తిరస్కరించిన వారిని నరకాగ్ని ముందుకు తెచ్చి వారితో ఇలా అనబడుతుంది, మీరు మీ ఇహలోక జీవితంలో మీ భోగభాగ్యాలను తరిగించుకున్నారు మరియు వాటిని బాగా అనుభవించారు, కావున మీరు ఏ హక్కు లేకుండా భూమిలో ప్రదర్శించిన అహంకారానికి మరియు మీరు చేసిన అవిధేయతకు ప్రతిఫలంగా ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది. واذكر أخا عاد إذ أنذر قومه بالأحقاف وقد خلت النذر من بين يديه ومن خلفه ألا تعبدوا إلا الله إني أخاف عليكم عذاب يوم عظيم. మరియు జ్ఞాపకం చేసుకోండి, ఆద్ జాతి సోదరుడు హూద్ ఇసుక దిబ్బలలో ఉన్న తన జాతి వారిని హెచ్చరించింది, మరియు అలా హెచ్చరించేవారు అతనికి పూర్వం కూడా వచ్చారు మరియు అతని తరువాత కూడా వచ్చారు. అతను ఇలా అన్నాడు, మీరు అల్లాహ్ను తప్ప ఇతరులను ఆరాధించకండి. అలా చేస్తే నిశ్చయంగా ఆ గొప్ప దినమున మీపై పడబోయే ఆ శిక్షను గురించి నేను భయపడుతున్నాను. قالوا أجئتنا لتأفكنا عن آلهتنا فأتنا بما تعدنا إن كنت من الصادقين. వారిలా అన్నారు, మా దేవతల నుండి మమ్మల్ని దూరం చేయటానికా నీవు వచ్చింది? నీవు సత్యవంతుడవే అయితే నీవు బెదిరించే ఆ శిక్షను తీసుకురా. قال إنما العلم عند الله وأبلغكم ما أرسلت به ولكني أراكم قوما تجهلون. హూద్ అన్నాడు, నిశ్చయంగా ఆ శిక్ష జ్ఞానం కేవలం అల్లాహ్కే ఉంది, మరియు నేను మాత్రం నాకు ఇచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేస్తున్నాను, కాని నేను మిమ్మల్ని మూఢత్వంలో పడిపోయిన వారిగా చూస్తున్నాను. فلما رأوه عارضا مستقبل أوديتهم قالوا هذا عارض ممطرنا بل هو ما استعجلتم به ريح فيها عذاب أليم. ఆ తరువాత వారు ఒక దట్టమైన మేఘాన్ని వారి లోయల వైపునకు రావటం చూసి ఇలా అన్నారు, ఈ మేఘం మాకు వర్షమిస్తుంది. హూద్ అన్నాడు, కాదు కాదు, మీరు దేనికి తొందరపెడుతున్నారో అది
ఆ శిక్ష ఇదే. ఒక తుఫాను గాలి, అందులో బాధాకరమైన శిక్ష ఉంది. تدمر كل شيء بأمر ربها فأصبحوا لا يرى إلا مساكنهم كذلك نجزي القوم المجرمين. అది తన ప్రభువు ఆజ్ఞతో ప్రతిదానిని నాశనం చేస్తుంది. చివరకు వారి నివాస స్థలాలు తప్ప అక్కడ ఏమీ కనిపించకుండా పోయాయి. ఈ విధంగా మేము నేరస్తులకు ప్రతీకారం చేస్తాము. وَلَقَدْ مَكَّنَّاهُمْ فِي مَاءٍ مَكَّنَّاكُمْ فِيهِ وَجَعَلْنَا لَهُمْ سَمْعًا وَأَبْصَارًا وَأَفْئِدَةً فَمَا أَغْنَى عَنْهُمْ سَمْعُهُمْ وَلَا أَبْصَارُهُمْ وَلَا أَفْئِدَتُهُم مِّن شَيْءٍ إِذْ كَانُوا يَجْحَدُونَ بِآيَاتِ اللَّهِ وحاق بهم ما كانوا به يستهزئون. మరియు వాస్తవానికి మేము వారిని దృఢంగా స్థిరపరచి ఉన్నాము. ఆ విధంగా మేము, ఓ ఖురేషులారా, మిమ్మల్ని కూడా స్థిరపరచలేదు. మేము వారికి చెవులను, కన్నులను మరియు హృదయాలను ఇచ్చాము. కాని వారి చెవులు, కళ్ళు మరియు హృదయాలు వారికి ఉపయోగపడలేదు. ఎందుకంటే వారు అల్లాహ్ సూచనలను తిరస్కరిస్తూ ఉండేవారు మరియు వారు దేనిని గురించి పరిహాసం చేస్తూ ఉండేవారో అదే వారిని చుట్టుకున్నది. وَلَقَدْ أَهْلَكْنَا مَا حَوْلَكُمْ مِنَ الْقُرَى وَصَرَّفْنَا الْآيَاتِ لَعَلَّهُمْ يَرْجِعُونَ. మరియు వాస్తవానికి మేము మీ చుట్టుప్రక్కల ఎన్నో నగరాలను నాశనం చేశాము. మరియు బహుశా వారు సత్యం వైపునకు మరలి వస్తారని మా సంకేతాలను వారికి ఎన్నో విధాలుగా చూపాము. فلولا نصرهم الذين اتخذوا من دون الله قربانا آلهة بل ضلوا عنهم وذلك إفكهم وما كانوا يفترون. అల్లాహ్ను వదలి తమను ఆయన సాన్నిధ్యానికి తేగలవారని వారు భావించిన వారి దేవతలు వారికెందుకు సహాయం చేయవు. అలా కాదు, అవి వారిని త్యజించాయి. ఎందుకంటే అది కేవలం వారి భ్రమ మరియు వారు కల్పించుకున్న బూటక కల్పన మాత్రమే. وَإِذْ صَرَفْنَا إِلَيْكَ نَفَرًا مِنَ الْجِنِّ يَسْتَمِعُونَ الْقُرْآنَ فَلَمَّا حَضَرُوهُ قَالُوا أَنصِتُوا فَلَمَّا قُضِيَ وَلَّوْا إِلَى قَوْمِهِمْ مُنذِرِينَ. మరియు ఓ ముహమ్మద్, జిన్నాతుల ఒక సమూహాన్ని మేము ఖురాన్ వినటానికి నీ వైపునకు మొగ్గునట్లు చేసినప్పుడు వారు అక్కడ చేరిన తరువాత పరస్పరం ఇలా మాట్లాడుకున్నారు, నిశ్శబ్దంగా వినండి. ఆ పఠనం ముగిసిన తరువాత వారు హెచ్చరిక చేసేవారిగా తమ జాతి వైపునకు మరలిపోయారు. قالوا يا قومنا إنا سمعنا كتابا أنزل من بعد موسى مصدقا لما بين يديه يهدي إلى الحق وإلى طريق مستقيم. వారు జిన్నాతులు ఇలా అన్నారు, ఓ మా జాతివారలారా, వాస్తవంగా మేము మూసా తరువాత అవతరింపజేయబడిన ఒక గ్రంథాన్ని విన్నాము. అది దానికి పూర్వం వచ్చిన దానిని, తౌరాత్ను, ధృవీకరిస్తుంది. సత్యం వైపునకు మరియు రుజుమార్గం, ఇస్లాం వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది. يا قومنا أجيبوا داعي الله وآمنوا به يغفر لكم من ذنوبكم ويجركم من عذاب أليم. మా జాతివారలారా, అల్లాహ్ వైపునకు పిలిచేవానిని అనుసరించండి మరియు అల్లాహ్ ను విశ్వసించండి. ఆయన మీ పాపాలను క్షమిస్తాడు మరియు మిమ్మల్ని బాధాకరమైన శిక్ష నుండి కాపాడుతాడు. ومن لا يجب داعي الله فليس بمعجز في الأرض وليس له من دونه أولياء أولئك في ضلال مبين. మరియు అల్లాహ్ వైపునకు పిలిచే వానిని అనుసరించని వాడు భూమిలో అల్లాహ్ నుండి తప్పించుకోలేడు మరియు అతడికి ఆయన తప్ప మరొక సంరక్షకుడు లేడు.
అలాంటి వారు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లే. أولم يروا أن الله الذي خلق السماوات والأرض ولم يعي بخلقهن بقادر على أن يحيي الموتى بلى إنه على كل شيء قدير. ఏమి వారికి తెలియదా? నిశ్చయంగా ఆకాశాలను మరియు భూమిని సృష్టించినవాడు అల్లాహేనని మరియు ఆయన వారిని సృష్టించటంలో అలసిపోడని, మరణించిన వారిని తిరిగి బ్రతికించగల సామర్థ్యం గలవాడని. అలా కాదు, ఎందుకు కలిగిలేడు. నిశ్చయంగా ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు. ويوم يعرض الذين كفروا على النار أليس هذا بالحق قالوا بلى وربنا قال فذوقوا العذاب بما كنتم تكفرون. మరియు సత్యాన్ని తిరస్కరించిన వారిని నరకాగ్ని ముందు ప్రవేశపెట్టబడే రోజు వారితో ఇలా ప్రశ్నించడం జరుగుతుంది, ఏమి ఇది సత్యం కాదా అని. వారంటారు, ఎందుకు కాదు, మా ప్రభువు సాక్షిగా ఇది సత్యమే వారితో అనబడుతుంది. అయితే మీరు తిరస్కరిస్తూ ఉన్న దానికిగాను ఈ శిక్షను రుచి చూడండి. فاصبر كما صبر أولو العزم من الرسل ولا تستعجل لهم كأنهم يوم يرون ما يوعدون لم يلبثوا إلا ساعة من نهار بلاغ فهل يهلك إلا القوم الفاسقون. కావున నీవు, ఓ ప్రవక్త, సహనం వహించు. దృఢ సంకల్పం గల ప్రవక్తలు సహనం వహించినట్లు మరియు వారి విషయంలో తొందరపడకు. నిశ్చయంగా వారికి వాగ్దానం చేయబడిన శిక్షను వారు చూసిన రోజు వారు ఈ ప్రపంచంలో దినంలోని ఒక ఘడియ కంటే ఎక్కువ కాలం గడపలేదని అనుకుంటారు. ఇదే మా సందేశం. అలాంటప్పుడు దుష్టులు, ఫాసిఖూన్ గాక ఇతరులు నశింపజేయబడతారా? ఈ పవిత్ర ఖురాన్ పారాయణం మీ హృదయాన్ని స్పృశించినట్లయితే ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. తెలుగు అనువాదంతో మరిన్ని అందమైన ఖురాన్ పారాయణాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. అల్లాహ్ మీపై తన అపార కరుణను కురిపించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకుం అల్లాహ్ ఖైర్.